జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఎన్నో సంవత్సరాలుగా బస్టాండ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ప్రత్యేక దృష్టి సారించి జెన్కో సౌజన్యంతో నూతన బస్టాండ్ ఏర్పాటు చేసేందుకు కేటీపీపీ సిఈ ప్రకాష్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 ఎకరాల్లో మోడర్న్ బస్ స్టాప్ నిర్మించేందుకు సీఎండీ ఆఫీస్కు ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కొమరయ్య, నాయకులు, జెన్కో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి నుంచి ఏదైతే గుడపాడు పోయే నేషనల్ హైవే 4 లైన్ కావడము జరుగుతున్న సందర్భంలో అనేకమైనటువంటి ఇసుక లారీలు, అదేవిధంగా బొగ్గు లారీలు కానీ, ఈ యొక్క జెన్కో నుంచి వచ్చేటువంటి డస్ట్ లారీలు కూడా విపరీతంగా ఎక్కువై ఈరోజు యాక్సిడెంట్స్ చాలా అయ్యి ఈరోజు వందలాది మంది కూడా చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎమ్మెల్యేగా కాగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జెన్కోకు సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఉన్నదో మాకు బస్ స్టాండ్ ఇవ్వమని కోరడం జరిగింది. అయితే ఈరోజు జెన్కో స్థలము మేము 2 ఎకరాలు అడిగాం. దానికి సరిపడు భూమి 50 గుంటల 60 గుంటల తీసేసుకొని బస్ స్టాండ్ను ఏదైతే ఫౌండేషన్కు గౌరవనీయులు మా బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని, ఈ జిల్లా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారితో మరి ఫౌండేషన్ కూడా వేయడం జరుగుతున్నది. సుమారు ఇప్పుడు 5 కోట్ల రూపాయలు మంజూరై కూడా 2 నెలలు అవుతున్నది, 2-3 నెలలు అయిపోయింది. అది జెన్కో ద్వారానే సిఎస్ఆర్ ద్వారా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా జెన్కో యాజమాన్యానికి, మరి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ఈ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ బస్టాండ్ నిర్మాణం జరిగిన వెంటనే ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఇంకేమన్నా కూడా డబ్బులు తక్కువ పడ్డా కూడా ఆ నిధులను కేటాయించేసి ఒక మోడల్ బస్టాండ్గా దీన్ని మరి దిద్దబోతున్నాం. దీనికి ఎస్టిమేట్ కూడా శాంక్షన్ అయిపోయింది. టెండర్ కాల్ ఫర్ కూడా పిలవడం జరిగింది. టెండర్ కాల్ ఫర్ పిలిచిన వెంటనే తక్షణమే దాని ఒక 12 నెలల లోపు ఈ బస్టాండ్ని పూర్తి చేసే దిశలో మేమందరం కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని మరి అదేవిధంగా ప్రజలు దీన్ని అర్థం చేసుకొని, ప్రజలు సద్వినియోగం చేసుకొని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క బస్టాండు ఉండే విధంగా ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, జెన్కో యాజమాన్యానికి మరోసారి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.